ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మరొక పునరుద్ధాన దినమున మనందరం కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే దేవుని ఎంతగా నేను స్తుతిస్తున్నాను. మరి ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మీరందరూ మరి హృదయాలను సిద్ధపరచుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సందేశాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆమోసు రాసిన గ్రంథము, పేజ్ నెంబర్ 759, 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, మీ ప్రియులందరితో కూడా కలిసి కొద్ది నిమిషాలు మీ వాక్యం ధ్యానించబోనే ఉండగా ప్రభా నిలవబడి నన్ను మరుగుపరచండి ప్రభా. మీరే నాతో మా ప్రియులందరితో కూడా మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల మనసు మాకు దయచేయండి. ఇదిగో ప్రాకడ దినాల నుంచి దినాలు మేము బ్రతుకుతా ఉన్నాం ప్రభా. నీ మాట కొరకే కనిపెట్టుకుని ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని, ఇదిగో నాయన తండ్రి మా ఆత్మను బలపరిచిన ఆయన తండ్రి, నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఎన్నో దినాలుగా అనేక సార్లు దేవుని మాటను వింటూ వస్తున్నాం. అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మనము మంచి దినాల్లో మనం ఉంటా ఉంటున్నాం కాబట్టి రాకడ కొరకే మనము మన జీవితాలను సిద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎంతగానో దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఈ రోజుల్లో ఎంతగానో బ్రతకవలసిన వారమై ఉన్నాం. కానీ ఈ దినాల్లో అనేకులు దేవుని మాటను పెడచెవిన పెట్టేవారుగా కనబడతా ఉన్నారు. ఏమండి, దేవుని మాటను వినకుండా వారి స్వచిత్తాన్ని చేసుకుంటూ వారి యొక్క సొంత ఆలోచనలు నెరవేర్చుకునే వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఇదిగో ప్రభు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు భూమి మీద దిగి వచ్చి శరీరధారిగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. ఎన్నో మంచి వర్తమానాలను అనేకమైన ఉపమాన రీతిగా దేవుడు ఆనాడు యూదులకు ప్రకటించాడు. అదే యొక్క వాక్యాన్ని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టి మనకు కూడా వినిపింపజేస్తూ ఉన్నాడు. అయితే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనము దేవునికి భయపడే వ్యక్తులుగా చాలామంది ఉంటారు, కానీ వాక్యానికి కానీ దేవుని మాటకు కానీ భయపడే వ్యక్తులుగా ఎవరు ఉండట్లేదు. మీరు ఇక ప్రత్యేకతను గమనించాలి. ఈ రెండు విషయాలకి చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. దేవునికి భయపడతారు కానీ దేవుని మాటకు విధేయత చూపరు. దేవునికి భయపడతారు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా, వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఈరోజు అనేకులు కనబడటం లేదు. ఏమండి, మనం వేషధారణగా జీవిస్తూ వాక్యాన్ని కనుక మనం నెరవేర్చలేకపోతే, వాక్యానుసారంగా మనం కనుక జీవించలేకపోతే మనం ఎన్నో శ్రమలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనము ఇదిగో అనేక సార్లు మనం విన్నాం. ఇదిగో ఆనాడు భక్తులు చాలా ముందు, మనకున్న భక్తులు కానీ మన ముందు చెప్పిన ప్రవక్తలు కానీ చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో రాబో దినాలు శ్రమ దినాలు రాబోతా ఉన్నాయి. రాబో దినాలు మీరు శ్రమను ఎదుర్కోవాల్సి రాబోతుంది. రాబో దినాలు అనేకమైన కష్టాలు గుండా మీరు వెళ్ళవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. కనుకనే మీరు ముందుగానే మీ దగ్గర సమయం ఉండగానే మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి, మీ జీవితాన్ని వాక్యానుసారంగా మీరు మలుచుకోండి అని అనేక మార్లు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ప్రభు మరొకసారి మనకి మాటల్ని జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కనుక ఈ మాటలు మనం మరొకసారి ధ్యానం చేద్దాం. చూడండి, మనం చదువుకునే లేఖన భాగంలో, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు గమనించారు ఈ మాట. రాబో దినాలు అంత్య దినాలు, రాబో దినాలు ఏమండి రాకడ దినాలు, రాబో దినాలు శ్రమల కాలము మన ముందున్నది. కనుక క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతివారు, ఏమంటే మీరు క్రైస్తవులని పేరు కనబడుతున్నారేమో కానీ చాలా మంది క్రీస్తును వెంబడించేవారు ఉన్నారు, చాలా మంది క్రీస్తుని ధరించిన వారు ఉన్నారు. కానీ పైకి మేము క్రైస్తవులు అనబడి చెప్పబడేవారు ఈ లోకంలో కూడా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. ఇదిగో నేను పుట్టుకతో క్రైస్తవులని కొంతమంది చెప్పుకుంటారు. నేను తాత ముత్తాతల కాలం నుంచి నేను క్రీస్తుని వెంబడిస్తున్నాము, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ వారు పాటించేవన్నీ కూడా అన్య మతాచారాలు,
ఆచారాలు, లోక సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇదిగో దేవుడు ఒక మాట ఇక్కడ మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో రాబో దినములో నేను ఒక క్షామము పుట్టించబోతా ఉన్నాను, క్షామము కలగబోతా ఉంది. క్షామము అనగా కరువు. అది అన్నపానములు లేకపోవడం చేత కలిగే కరువు కాదంట. అది ఎట్లాంటి కరువు అంటే యెహోవా మాటను వినకపోవడం వల్ల కలుగు కరువు అని మనము వాక్య గ్రంథం ద్వారా మనం చదువుతున్నాం కదా. మనం చదువుకునే లేఖన భాగం అలాగే, యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. మీరు ఎప్పుడైనా ఈ మాటను మీరు గమనించారా? వాక్యాన్ని మనం ప్రతిదినము మనం ధ్యానిస్తూ ఉంటే వాక్యంలో అనేక లోతైన సంగతులు దేవుడు ముందుగానే బయలుపరిచి ఉంచారు. ఇదిగో ఈ యొక్క ప్రవక్త రాబో అంచె దినముల గురించి ప్రవచిస్తా ఉన్నాడు. ఏదైతే దేవుడు తన నోట ఉంచాడో ఆ మాటలనే ఆనాడు అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తా వచ్చారు. ఇదిగో ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే, 4000 సంవత్సరాల క్రితమే ఇదిగో ప్రభువు ఆనాడు ఆత్మరూపముగా ఆత్మలో వారికి ఏదైతే ప్రవచించాడో అట్టి మాటల్ని వారు ప్రవచించారు, కానీ సొంత మాటలను ఎప్పుడు కూడా ఆనాటి ప్రవక్తలు పలుకలేదు. కానీ ఈనాడు చాలా మంది ఇట్టి మాటలను దాచిపెట్టి కల్పనా కథలను చెప్తూ అనేకమైన కొన్ని ఏదో సొంత కథలను చెప్తూ లోకంలో జరిగే కొన్ని కథలను చెప్తూ వివరిస్తున్నారు. కానీ ఇదిగో బైబిల్లో దాచబడిన మర్మయుక్తమైన సంగతులు అనేకమైనవి ఉన్నాయి. యెహోవా మాట వినకపోతే కరువు వస్తుంది. మీరు ఎప్పుడైనా మాటలు విన్నారా? ఇదిగో ఇది అన్నపానములు లేకపోవడం చేత కలిగే క్షామము కాదు, దేవుని మాటను వినకపోవటం వల్ల కలిగే క్షామము. ఇది ఎంత భయంకరమైన మాట ఏమండి, ఎంత భయంకరమైన మాట. దేవుని మాట అంటే దేవుని వాక్యమే, అవునా? ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండనని మనం యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం కదా. అలాగే ఆది కాండంలో ఒక మాట ఉంటది, ఆది యందు దేవుడు అని, అవునా? ఆది యందు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇప్పుడు మన యోహాను పత్రికలో చదివిన మాట ఏంటి? ఆది యందు వాక్యం ఉండనని, ఆ వాక్యమే దేవుడు. కనుక వాక్యం ఏది చెప్తుందో అది ప్రామాణికము, వాక్యంలో ఉన్నది సత్యము, వాక్యమే సత్యం. అందుకే ప్రభు అంటారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదా. యేసే సత్యము, ఆయనే వాక్యం, ఆ వాక్యము సత్యము. కనుక వాక్యం ఏం చెప్తుందో అది ఎన్నటికైనా కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కనుక మనము ఎవరి మాట వినాలి అంటే, ఇదిగో యెహోవా మాటను మనము వినవలసిన వారం విన్నాం. యెహోవా మాట ఒకవేళ కనుక మనం వినకపోతే ఇదిగో క్షామము మన జీవితాల్లో వస్తుందని ప్రభు చెప్తా ఉన్నారు. రాబో దినాల్లో ఇదిగో అనేక మంది నేను బాగా చదువుకున్నాను, నేను బాగా జ్ఞానవంతుడు, ఇదిగో నాకు అన్ని విషయాల్లో అనుభవ జ్ఞానం ఉందని, కానీ ఇదిగో నేను బాగా ఆస్తి పన్ను కనుక నాకు ఏది వచ్చినా నేను డబ్బు ద్వారా నేను దాన్ని పోగొట్టుకోగలుగుతా, కానీ చాలా మంది భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, మనము దేవుడు చెప్పే మాటను తూచా తప్పకుండా వినాలి, దాన్ని పాటించాలి ఖచ్చితంగా. ఇదిగో యెహోవా మాటను వినకపోతే మన జీవితాల్లో కరువు వస్తుందంట. ఈ కరువు ఎలాగొస్తుంది తెలుసా? మీరు అనుకుంటున్నారేమో, చాలా మంది అనుకుంటారు కరువు అంటే ఏంటి? కొన్నిసార్లు అతివృష్టి వల్ల కరువు వస్తుంది, కొన్నిసార్లు అనావృష్టి వల్ల కూడా కరువు వస్తుంది. ఇవి రెండింటి వల్ల వచ్చే కరువు కాదు ఇది, ఈ రెండింటి వల్ల వచ్చే కరువు కాదు ఇది, అవునా? అన్నపానములు లేకపోవటం చేత వచ్చే కరువు కాదు ఇది. అన్నపానములు ఎప్పుడు ఉండవు? ఇదిగో వర్షము తగిన సమయంలో పడకపోతే, ఒక 2-3 సంవత్సరాలు వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, ఇది అటువంటి పరిస్థితుల్లో పంటలు పండగ, ఇదిగో ధాన్యం కూర్చబడక, నీళ్లు లేక, చెరువులు ఎండిపోయి, నదులు ఎండిపోయి, తాగడానికి నీళ్లు లేక కరువు వస్తుంది. కానీ అటువంటి కరువు కాదంట ఇది. ఇది ఎటువంటి కరువు అంటే, ఇదిగో దేవుని మాటను వినకపోవటం వల్ల వచ్చే కరువు. ఈ మాటను మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు రాబోతుంది తెలుసా? రాబో దినాల్లో రాబోతా ఉంది, రాబో దినాల్లో రాబోతుంది. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ కింద వచనం మనం చదివినట్లయితే 12వ వచనం చూడండి. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రముకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, గాని అది వారికి దొరకదు. అండి, ఈ మాట మీరు గమనించారా? యెహోవా మాట వారికి దొరకదంట. ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ మాటలు చెప్పాడు కదా, లోకమంతటా సువార్త ప్రకటింపబడుతుంది, ఆ తర్వాత అంతము వస్తుందని. లోకమంతటా ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వస్తుంది. అప్పుడు సువార్త ద్వారాలు మూయబడతాయి. ఎక్కడ కూడా దేవుని మాటలు వినబడవు, ఎక్కడ కూడా దేవుని మాటలు వినబడవు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, ఆ దినమందు ఏ దినమందు? దేవుని మాటలు దొరకని దినమందు చాలా మంది ఏం చేస్తారంటే, ఆయన మాట వెతకడానికి కొరకంట ఈ సముద్రం నుండి ఆ సముద్రమునకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు ప్రయాణం చేస్తారని మనం వాక్య గ్రంథంలో చూస్తా ఉన్నాం కదా. ఇప్పుడు అనేక మంది చోట్ల
ప్రతి చోట మీరు ఫోన్ ఆన్ చేయగానే విరివిగా వాక్యాలు మనకు వినబడతా ఉన్నాయి. ఏమంటే ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ వచ్చేసినాయి. మొబైల్ ఆన్ చేయగానే ఇదిగో దేవుని మాట కొరకు ఎదురు చూసే వరకు వాక్యం వినబడుతుంది. ఒకవేళ వారు వినాలని ఆలోచన లేకున్నా కూడా వాక్యం విరివిగా వినిపింప చేయబడుతూ ఉంది. ఇదిగో సమయం ఉండగానే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, సమయం ఉండగానే దినములు చెడ్డవి కనుక సమయం ఉండగానే మీరు సద్వినియోగపరచుకోండి. ఇదిగో దేవుని మాటలు మీరు వినండి అని పరిశుద్ధ గ్రంథాల ద్వారా, దేవుని ప్రవక్తల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ మాటలు చాలా మంది పెడచెవి పెడతా ఉన్నారు. అమ్మా ఇదిగో నీ ప్రవర్తన సరిగా లేదు, నీ మాట తీరు సరిగా లేదు, నీ యొక్క క్రియలు సరిగా లేవు, నీ యొక్క విశ్వాసము పరిమాణం తగినంత రీతిలో లేదు కనుక నీ యొక్క జీవితాలను సరి చేసుకో, నీ యొక్క విశ్వాసాన్ని పెంచుకో, నీ యొక్క క్రియలను సరి చేసుకో, నీ మాటను మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో అని అనేక మంది దైవజనుల ద్వారా వాక్యం వినిపింపబడతా ఉంటే ఈ రోజు అనేక మంది క్రైస్తవులు అనబడే వారు ఇదిగో మాటను పెడచెవిని పెడుతూ వాక్యాన్ని అనుసరించలేని వారిగా, వాక్యాన్ని నెరవేర్చలేని వారుగా బ్రతుకుతున్నారు. ఇదిగో రాబో దినాల్లో ఇదిగో గొప్ప శ్రమల కాలం రాబోతా ఉంది. దేవుడే సెలవిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో అన్న పానముల చేత కలుగు క్షామము కాక దేవుని మాటను వినకపోవడం వల్ల ఒక కరువు రాబోతా ఉంది. ఆ కరువు నుంచి నువ్వు కనుక తప్పించుకోవాలంటే ఈ రోజు నువ్వు దేవుని మాట వినాలి. ఇదిగో ఇంకొక మాట కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఆ దినమందు దేవుని మాట దొరకని దినమందు అనేకులంట ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, అవునా? ఈ సముద్రం నుంచి ఆ సముద్రంకి ఎంత దూరమో తెలుసా? సపోజ్ మన భారతదేశాన్ని తీసుకుంటే ఇదిగో మనకు ఒక వైపున ఏమండి బంగాళాఖాతం ఉంది, రెండో వైపున అరేబియా మహాసముద్రం ఉంది. ఈ రెండు సముద్రాలకు మధ్య దూరం ఎంత తెలుసా? దాదాపు 1000 కిలోమీటర్లు. ఏమండి ఈ రోజు ఇంటి పక్కన ఉన్న మందిరానికి వెళ్ళటానికి నువ్వు ఆసక్తి చూపట్లేదు. కొద్ది దూరంలో ఉన్న వీధి సందు చివర ఉన్న మందిరానికి వెళ్ళటానికి నీకు ఆసక్తి లేదు, ఆశ లేదు. కానీ ఇదిగో ఈ రోజు దేవుని మాటలు విరివిగా వినపడతా ఉన్నాయి. చాలా మంది ఆసక్తి చూపించకుండా దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు, దేవుని మాటలంటే ఆసక్తి లేదు, దేవుని మాటలంటే చాలా మంది నిరాసక్తితో నిర్లక్ష్యంగా బతుకుతూ ఈ రోజులే మన పక్కనే ఉంది మందిరం వెళ్ళొచ్చులే, ఇదిగో ఈ రోజు కాకపోతే రేపొద్దున వినొచ్చులే, ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఈ యొక్క వాక్యం మరలా రేపొద్దున నేను లైవ్ లో వినొచ్చులే అని చాలా మంది ఏమండి ఎలాగ బతుకుతున్నా అంటే ఏమండి నిర్లక్ష్యంగా బ్రతికే వారిగా కనబడుతున్నారు. కానీ ఒక రోజు రాబోతుంది తెలుసా? ఆ రోజున దేవుని మాటలు దొరకవంట. దాదాపు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం మనం అనుకుంటున్నాము మన భారతదేశాన్ని లెక్కేసుకుంటే, కానీ ఏమండి అమెరికా నుంచి భారతదేశం రావాలనుకోండి దాదాపు కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది కదా. వారి చుట్టూ ఏ సముద్రం ఉందో? పసిఫిక్ మహాసముద్రం ఉంది, మన దగ్గర హిందూ మహాసముద్రం ఉంది. వీటి మధ్య గల దూరం కొన్ని వేల మైళ్ళు. ఏమండి దేవుని ఒక్క మాట కొరకు ఈరోజు చాలా మంది ప్రార్థనా పరులు ఎంతగానో కన్నీరు కారుస్తూ రాత్రి మగళ్ళు ఆ మాట కొరకు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారండి. మోకాళ్ళ మీద ఉండి అయ్యా ఇదిగో దైవజనులు కానీ ప్రార్థనా పరులు కానీ ఇదిగో అనేక మంది క్రైస్తవుల కొరకు సంఘాల కొరకు ఈరోజు సంఘాన్ని నేను ఎలాగో బలపరచాలయ్యా, ఇదిగో సంఘము ఇదిగో పడిపోయిన స్థితిలో ఉంది, తొర్లిపోయిన స్థితిలో ఉంది, తొట్టిల్లిపోయిన స్థితిలో ఉంటున్నారు, వారిని బలపరచాలంటే ఎట్టి మాట నేను చెప్పాలయ్యా అని దేవుని ముందు మోకాళ్ళుని ఎంతగానో దేవుని మాట కొరకు రాత్రి మగడు కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర నుంచి ఒక మాటను పొందుకొని ఆ మాటని ఈరోజు ఇదిగో మీకు చేస్తా ఉంటే మీరు చాలా చులకనగా తీసుకుంటున్నారేమో, ఏమంటే చాలా మంది నిర్లక్ష్యంగా వింటున్నారేమో. ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే యెహోవా మాట వినకపోవటం వల్ల రాబో దినముల్లో మీరు కరువును ఎదుర్కోబోతున్నారు. ఒకవేళ ఆ కరువులో గనక మనం పడితే మేము చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది 3 విషయాలు నేను చెప్తాను చూడండి. ఒకవేళ ఆ కరువు ఎట్లాంటిది తెలుసా? ఆ కరువులో మనం ఏం ఎదుర్కోవాల్సి తెలుసా? ఒకవేళ అదే కరువు కనుక మన జీవితాల్లో వస్తే నువ్వు అనుకోవచ్చు, కరువు వస్తే ఏమొస్తుంది? నా దగ్గర డబ్బు ఉంది కదా, ఇదిగో డబ్బు ఉండటం వల్ల నేను ఆహారం కొనుక్కోవచ్చు అనుకోవచ్చు. కానీ అందుకనే ప్రభు ముందుగా నా మాట చెప్పాడు ఏంటంటే అన్నపానములు దొరకపోవటం వల్ల కలుగు క్షామం కాదది, దేవుని మాటలు దొరకని కాలం అది, దేవుని మాటలు దొరకని కరువు అది, సువార్త వినిపింపబడిన కరువు అది, ఇదిగో మంచి మాటలు దేవుని మాటలు వినిపింపబడిన కరువు అది. ఒకవేళ ఆ మాటలు కనుక మనం వినకపోతే ఇదిగో కదా దేవుని మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? ఇదిగో యవనులు తొట్టిల్లిపోతారని వాక్యం సెలవిస్తుంది. కానీ యవనులు దేని చేత వారి యొక్క మార్గం సరి చేసుకుంటారు తెలుసా? దేవుని వాక్యం ద్వారా మాత్రమే వారి యొక్క మార్గాన్ని సరి చేసుకోగలుగుతారు. మనం రోజు చదువుకుంటే ఏమని? ఇదిగో నీ వాక్యమే నా పాదములకు దీపమాయని, నీ వాక్యము నా మార్గములకు వెలుగాయని. అవునా? దేవుని మాట లేకపోతే మన జీవితం ఎలాగో మార్చబడుతుంది తెలుసా? ఒకటి, దేవుని మాట లేకపోతే మనం విడవబడతాం. దేవుని మాట లేకపోతే మన జీవితాలు, నేను ఆ మాట కూడా చదివిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనం చదువుతాను చూడండి.
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనం. అనేక మార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మనము దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని మాటను మనం వినేవారిగా ఉండాలి. కనుక ప్రియ బిడ్డలారా, ఇక చూడండి 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటది. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడలా అని ఉంది. ఇక్కడ ఏమండి, వినిన ఎడలా అని ఉంది. ఒకవేళ వినకపోతే ఏమండి, వినకపోతే ఏం తెలుసా, ఇక్కడ వినిన ఎడలా ఉంది. కానీ ఆ మాట చూడండి, దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తన పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోవడం ఉంది. ఏమని? ఒకవేళ వింటే. వినకపోతే ఏమవుతుంది తెలుసా, దేవుడు చెయ్యి ఇక్కడ విడువడం ఉంది కానీ తర్వాత చెయ్యి విడిచిపెడతాడు. ఇక్కడ నాశనము చేయడం ఉంది కానీ తర్వాత నాశనం చేస్తాడు. మూడవదిగా మరిచిపోడు అని ఉంది కానీ అక్కడ మరిచిపోతాడు. మీరు గమనించారు ఈ మాట? 3 విషయాలు జరుగుతాయి. దేవుని మాట గనక మనం వెనకపోతే ఒకటి కరువు వస్తుంది. ఆ కరువులో జరిగే పరిస్థితి ఏంటి అంటే 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, మొట్టమొదటిగా దేవుడు అంట మన చేయి విడిచిపెడతాడు. ఏమండి, దేవుడు గనక మన చేయి విడిచిపెడితే మన బ్రతుకు అంధకారం అయిపోద్ది, మనకి మార్గము తొలగిపోద్ది, మనకి జీవితము చీకటిలోకి వెళ్ళిపోద్ది. అవునా? ఇప్పుడైతే దేవుడు ఎంతగానో మన చేయి పట్టుకొని మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని మాటలు వింటున్న అనేక మంది ఈ విషయాల మీద జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నిర్లక్ష్యపరిచే అనేకులు, ఒకవేళ నువ్వు గనక ఈ మాటలు నిర్లక్ష్యపరుస్తా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఇదిగో దేవుడు మాటను గనక నువ్వు నిర్లక్ష్యపరిస్తే దేవుడు నీ చేయి విడిచిపెట్టబోతున్నాడు ఒకనొక దినములు. అదే అంత్య దినములు. ఇదిగో రాబో దినములు అంటే ఇవే. ఇదిగో దేవుడు అంత్య దినముల గురించి అనేకమైన ప్రవచనాలు, అనేకమైన ప్రవక్తల ద్వారా అనేకమైన వాక్యాలు దేవుడు ముందుగానే తెలియపరిచాడు. దానియేలు గ్రంథంలో తెలియపరిచాడు, ఆమోసు ద్వారా తెలియపరిచాడు, యోవేలు ద్వారా తెలియపరిచాడు, యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. అనేకమైన వాక్యాలు దేవుని గ్రంథంలో బయలుపరిచి ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మరలా ఒకసారి జ్ఞాపకం ఉంచుతున్నాడు. ఇదిగో రాబో దినములో ఒకవేళ నువ్వు గనక ఇప్పుడు గనక నువ్వు యెహోవా మాట విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే ఒకానొక దినమందు ఈ మాటలు నీకు ఎన్నటికీ దొరకవు. ఆ కాలమందు నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికో దేశాలు ప్రయాణమే వెళ్ళినా కూడా దేవుని మాట ఎక్కడ కూడా నీకు దొరకదని వాక్య గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ దేవుని మాట దొరకపోతే దేవుడు మన చేయి విడిచిపెట్టినట్టే. ఇదిగో రెండో రాకడలో ఎత్తబడాలని, ఆ మధ్యాకాశంలో ప్రభుతో కూడా మనం కొనిపోవాలని మన యొక్క ఆశ, నిరీక్షణ. అవునా? అందుకొరకే మనం ఈ లోకంలో శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుని క్రైస్తవులు నిలబడేది ఎందుకో తెలుసా? ఇదిగో ఆ మహిమను మనం పొందుకొని దేవుడితో కూడా పరలోక రాజ్యంలో చేర్చబడనట్టు నిరీక్షణ కలవారమే భక్తి చేస్తున్నాము. కానీ ఈ రోజు అనేక మంది వేషధారణ భక్తి చేస్తూ, పైపైన భక్తి చేస్తూ, ఈ లోకపరమైన అనేకమైన ఆచారాలను అలవాటుగా చేసుకుని దేవుని మాటలను పెడచెవిన పెడుతున్నారు. అవునా? ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. ఇదిగో ఇతరుల కార్యములు యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో దేవుని మాటలు మనం ఇప్పుడు కనుక పడిచేయబడితే రెండవ రాకడలో దేవుడు మన చేయి విడిచిపెడతాడు. ఒకవేళ నీ చేయి గనక దేవుడు విడిచిపెడితే నీ యొక్క గతి ఏమవుతుందో ఒకసారి నువ్వు ఆలోచించావా? నీ యొక్క బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఇదిగో మన దగ్గర సమయం ఉన్నప్పుడే దేవుని మాటలను వింటూ దేవుని కొరకు మన జీవితాలను కట్టుకోవాలి, దేవుని కొరకు మన కుటుంబాలను కట్టుకోవాలి, దేవుని కొరకు మన బిడ్డలను సిద్ధపరచాలి. రాకడ కొరకే మన దగ్గర సమయం ఉన్నప్పుడే మనం సిద్ధపరచుకోవాలి. ఇదిగో రెప్పపాటులో మనము ఇదిగో దేవుని దగ్గరికి కొనిపోబడతాము. ఆ మధ్యాకాశంలో మేఘారుడే దేవుడు వచ్చినప్పుడు ఆ మహిమ మేఘం మీదకి మనము కూడా కొనిపోబడాలంటే ఈ రోజు దేవుని మాటలు మనం నిర్లక్ష్యపరిచే వారంగా ఉండకూడదు. రే సహోదరుడా, ఇదిగో రెండవ రాకడలు మనం ఎత్తబడాలంటే, దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా ఉండాలంటే ఇప్పుడే నీ జీవితాన్ని వాక్యానుసారంగా మార్చుకో. ఏమండి, రెండవ మాట నాశనము చేస్తాడు. నాశనము చేయడని ఉంది. వింటే నాశనం చేయడు, వినకపోతే నాశనము చేస్తాడు. ఇదిగో ఆనాడు నోవాహు దినాల్లో ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో అనేకులు పాపానికి లోబడిపోయి, పాపంలో ఎలాగంటే ఇదిగో వాయు వర్షం లేకుండా వ్యభిచార తలంపులు కలిగి ఇదిగో మద్యానికి బానిసలైపోయి నీతిని మర్చిపోయారు. జనులు నీతిని మర్చిపోయారు, న్యాయాన్ని విడిచిపెట్టేశారు, అనేకులు అన్యాయాన్ని వెంబడిస్తున్నారు, అవినీతిని జరిగిస్తున్నారు, అక్రమాన్ని జరిగించేవారుగా ఉంటున్నారు. న్యాయమని తెలిసిన మనసును చంపుకొని మరి ఈరోజు అనేకులు అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారుగా ఉన్నారు. మీలో అనేకులు వారు లేరా?
ఇదిగో ఒకరి యుద్ధ అన్యాయముగా ఏదైనా తీసుకున్నా కూడా వారి యుద్ధ నుండి రెండింతలుగా వారి దగ్గర నుంచి తీసుకొని పడద్దని వాక్య గ్రంథంలో సెలవిచ్చబడింది. ప్రియ సహోదరుడా, ఇదిగో ఆనాడు నోవహు దినాల్లో ప్రభువు ఆ యొక్క మనసులో చేసిన ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో మనుషులను చేసినందుకు దేవుడు అంట మనసులో నొచ్చుకొని ఈ యొక్క మొత్తం భూమి మీద ఉన్న ఏమంటే ప్రతి జీవాన్ని కూడా ఆయన తుడిచిపెట్టేశాడు. అదే నాశనము, మరలా అదే మహాభయంకరమైన ప్రళయము భూమి మీదకి రాబోతా ఉంది. ఎంతమంది అయితే విడవబెడతారో వారందరినీ కూడా ప్రభు నాశనం చేయడానికి సంసిద్ధుడే అన్నాడు. ఆయన ఒక ఉగ్రత పాత్రని భూమి మీద కుమ్మరించబడే దినము ముందుగా సిద్ధపరచబడి ఉంది. ప్రియ సహోదరులారా, మీరు ఈ మాటలు విని మీ జీవితాలను మీరు సిద్ధపరచుకోండి. ఇదిగో భయము భక్తి కలిగి, ఇదిగో మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఒక దినము రాబోతుంది. ఆ దినము దేవుడి యొక్క ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడే దినము. దేవుడు విడిచిపెట్టిన వారందరూ కూడా ఆ ఉగ్రత పాలవబోతున్నారు. ఆనాడు నువ్వు గుండెలు బాదుకున్నా, నీ రొమ్ములు కొట్టుకున్నా, నీ తల్లి నీ కొరకు అంగలార్చినా, నీ భార్య నీ కొరకు వేదన పడినా, నీ భర్త నీ కొరకు ఎంతగానో ప్రాధేయపడినా, ఇదిగో నిన్ను ఆ మరణం నుంచి తప్పించేవారు ఒక్కరు కూడా ఉండరు. నిన్ను ఆ మరణం నుంచి రక్షించగలవారు ఎవరు కూడా లేరు. కనుక ఈ దినమందే దేవుని యొక్క మాటని నీ యొక్క చెవిని వేసుకో. అందుకే ప్రభు అంటాడు కదా, ఈ వాక్యమును మీ హృదయమందు మీరు భద్రము చేసుకోండి. ఇదిగో ఈనాడు మనం పుస్తకాల్లో చదువుతున్నాం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, కానీ కొన్ని దినములైన తర్వాత ఇవి ఉంటాయో ఉండవో కూడా ఏమండి గ్యారంటీ లేదు. కనుక వాక్యాన్ని మనం ప్రతి దినము నెమరు వేస్తూ ఈ వాక్యాన్ని కనుక మన హృదయంలో మనము దాచుకుంటే మంచి నేలను విత్తబడిన విత్తనం వలె ఇది ఎవరైతే ఉంటారో, ఎంతమంది అయితే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు ఎదిగి ఫలించేవారుగా ఉంటారు. కనుక ప్రియమైన సహోదరులారా, మూడవ మాట కూడా నేను సెలవిస్తాను చూడండి. ఆయన మరిచిపోతాడంట. ఏం చేస్తాడు తెలుసా? వినకపోతే మరిచిపోతాడు. ఏం మర్చిపోతాడు తెలుసా? ఏం మర్చిపోతాడు? నీవు తన బిడ్డవనే సంగతి ఆయన మర్చిపోతాడు. ఆనాడు 10 మంది కన్యకల గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఇదిగో బుద్ధిగల కన్యకులు నూనెని సిద్ధపరచుకొని వారి దివిటీల్లో మాత్రమే కాకుండా నూనెని సిద్ధపరచుకొని వారి దీపంలో మాత్రమే కాదు దివిటీల్లో కూడా నూనెని సిద్ధపరచుకొని ప్రభువు రాక కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే బుద్ధి లేని కన్యకులు వారి దీపంలో నూనె ఉంది కానీ వారి దివిటీల్లో ఆ నూనె లేదు. వారికి దేవుని రాకడ వరకు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే దినం వరకు సరిపోయినంత ప్రార్థన వాక్యము మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఒకవేళ అది గనక మన జీవితాల్లో లేకపోతే ఆ ప్రభువు వచ్చి 2వ రాకడ ఎత్తబడిన తర్వాత మన సంగతి ఆయన మర్చిపోతాడు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎంత ప్రాధేయపడినా, అందుకని వాక్యంలో అది కూడా ఉంది, అయ్యా నీ నామమును మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమును మేము ప్రవచించలేదా, నీ నామమును మేము స్వస్థతలు చేయలేదా, ఇదిగో మేము ఎంతగానో విశ్వాసంగా నేను వెంబడించలేదా అని చెప్పినా, అమ్మా నీవెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడు నేను చూడలేదనే మాట దేవుడు నోట నుంచి పలుకక ముందే, దేవుడిని నేను మరవక ముందే ఈనాడు దేవుని మాటలన్నీ హృదయం ముందు భద్రం చేసుకో. ఇదిగో ఎంతమంది అయితే దేవుని మాట వింటారో వారందరినీ కూడా ఒకానొక దినమున ప్రభు తనతో కూడా తన మహిమను వారికి ధరింపజేసి ఆ పరలోక రాజ్య పట్టణంలో మనల్ని కూడా ఆయన ఒక భాగముగా చేయబోతా ఉన్నాడు. తన పరిశుద్ధ సింహాసనమందు తన వధువు సంఘంగా తన ప్రియురాలిగా మనల్ని కూడా ఆయన చేర్చుకొనబోతున్నాడు. తల్లి, ఈ కొద్ది మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా మాట వినని పోతే ఒకానొక రోజున రాబో దినాల్లో, అంచె దినాల్లో, ఇదిగో ఇవన్నీ కలిగిన తర్వాత ఈ మాట ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి. 4వ అధ్యాయం 30వ వచనంలో, ఇదిగో ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత ఇదిగో నీకు బాగా కలిగినప్పుడు అంచె దినముల్లో, ఇదే అంచె దినాలు. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు ప్రభు మాట వినలేదేమో, ఇంతకుముందు విన్నావు, మరలా తొలగిపోయావు. ఇదిగో లోకానికి బానిసై పాపానికి దాసుడిపై ధనాపేక్షతో కులిగిపోయి ధనాపేక్షలో ఉండిపోతూ ధనాపేక్షలో బ్రతుకుతూ ఈ లోకంలో నేను ఇంకేదో సంపాదించుకోవాలని ఎంతగానో తాపత్రయపడ్డావు. కానీ ఎదురు దెబ్బలు తినడం వల్ల నీ జీవితం అంధకారంగా మార్చబడి ఉందేమో. కానీ ఇవన్నీ సంభవించినాయి, వదిలిపెట్టే. ఇప్పుడు వరకు జరిగినవి అయిపోయినాయి. కానీ ఇంకనో కొద్దిగా సమయం మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు తల్లి, ఇంకనో కొద్ది సమయం దేవునికి ఇచ్చినాడు సహోదరుడా. ఈ మాటలు వింటున్న నీవు ఈ క్షణంలోనే నీ హృదయాన్ని కనుక దేవునికి నీవు ఇవ్వగలిగితే, ఈ క్షణంలోనే నీ జీవితాన్ని దేవుని అప్పచెప్పుకొని ప్రభు ఏం చెప్తున్నాడు ఆ మాటను గనక నీవు గైకొనగలిగితే, ఇదిగో దేవుడు మాటలు వినిపింపబడుతున్న ఈ దినాల్లోనే, దేవుని మాటలు నీ చెవిని పడుతున్న ఈ దినమందే
నీవు గనక నీ యొక్క జీవితాన్ని భద్రము చేసుకొని నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగితే, దేవుని మాటను గనక నువ్వు వినగలిగితే, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నిన్ను చేయి విడిచిపెట్టను, ఇదిగో ఎన్నటికీ నీ నాశనము నీ దగ్గరికి రాదు, ఇదిగో నీ పితరులతో ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం ఉంచుకొని, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన ఐశ్వర్యము, అబ్రహాముకి ఇచ్చిన ఆ యొక్క నూతన రాజ్యములో, ఆ సియోను పట్టణములో ఆ యొక్క స్థానము దేవుడు మనకు కూడా వాళ్ళని ఆశపడుతున్నాడు కదా. అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది కదా. ఇదిగో ఈ నా మాటలు విని ఆజ్ఞలు నడుచుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ దాదాపు 14 వచనాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఉన్నాయి. అయితే అక్కడ కూడా ఇంకొక మాట ఉంది. ఏంటి అంటే, ఎవరైతే ఈ మాటను గైకొన్నారో, ఎవరైతే నా మాటలు వినరో వారి మీదకి శాపం వస్తుందని చెప్పాడు. ఆ శాపమే 2వ మరణం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి మరణంలోనికి మనకు వెళ్ళకూడదంటే, అట్టి మరణం మనం రుచి చూడకుండా ఉండాలంటే, అట్టి నాశనకరమైన ఆ నరక పాత్రను మనము తాగకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రతకు మనం బలి కాకుండా ఉండాలంటే, ఈనాడే ఈ దినమందే మనకు సమయం ఉండగానే దేవుని మాటలు మనం వినాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఆమోస్ రాసిన గ్రంథంలో చివరి వచనం 8వ అధ్యాయము. ఏమండి, ఆ మాట దొరకనే దొరకదు అనే మాట ఉంది. చూడండి, ఆమోస్ రాసిన గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో 13వ వచనం. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిలుదురు. ఏ దినమందండి? ఆ మాట ఆ 12వ వచనం చూడండి. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిలుదురంట. అండి, ఎలాగ చేత? దప్పిక చేత. అవునా? ఒకటి దేవుని వాక్యము జీవాహారం, ఆహారము దొరకదు. ఏమండి దేవుని దప్పిక చేత సొమ్మసిల్తారంట. ఏమండి, ఉగ్రత మన మీద కుమ్మరించబడినప్పుడు ఆ మంటకి మనం తాళలేక దప్పిక చేత అనేక మంది ఎవరు కూలిపోతారో తెలుసా? చక్కని కన్యలను యవనులు కూడా. ఏమండి, ముసలివారి సైతం కాదు, ముసలివారు ఖచ్చితంగా కూలిపోతారు. కానీ ఆఖరికి చక్కని కన్యకులు యవనులు కూడా ఏమండి దప్పిక చేత సొమ్మసిల్తారని ఉంది. కన్యలు యవనులు అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? వధువుకు సాదృశ్యంగా చెప్పబడింది. కన్యక వధువు అయిన దేవుని యొక్క ప్రియురాలుగా చెప్పబడతా ఉంది. ఏమండి, కన్యలు యవనులు ఇది దేవుని సంఘము. ఏమండి, ఆనాడు దొరకని మాట కొరకు ఎంత వెతికినా కూడా సంఘానికి ఆనాడు మాట దొరకదు. కనుక ప్రియ సంగమా, దేవుని మనతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే ఎంతమంది అయితే దేవుని మాటలు వింటున్నారో, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, మీరు కూడా ఈ మాటలు మీరు వినండి. దేవుని మాటలు దొరుకుతున్న సమయంలోనే దేవుని మాట, ఒకవేళ దేవుడు గద్దిస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు ఇది చేయొద్దంటే చేయొద్దు, దేవుడు ఇది చేయమంటే మనం చేయాలి. కనుక అట్టి మాటలు మనం చెవిని పెట్టుకుని ఆనాడు ఎలాగైతే అబ్రహాం చేశాడు, ఇదిగో నేను నీకు చూపించిన ఈ దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము దేవుడి మాటను విన్నాడు, తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఇదిగో నేను పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానని అబ్రహాం ఎలాగైతే విశ్వాసంతో పలికాడు, ఈరోజు మనం కూడా అలాగ విశ్వాసంగా పలకగలిగిన వారంగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఇదిగో పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం కూడా ఎదురు చూసే వారిగా నిరీక్షణ నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు దేవుని మాటలను వింటావు, విన్న మాటలను నువ్వు నెరవేర్చగలుగుతావు. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ప్రామాణికంగా చేసుకుని దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించే వారిగా ఉంటావు. వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని కూడా మనం అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. ఇదిగో నిలబడి నేను కూడా వాక్యం చెప్పడం మాత్రం కాదు, కానీ వాక్యాన్ని అనుసరించి దాన్ని అనుభవపూర్వకంగా మీతో పంచుకునే వ్యక్తిగా ఉండాలి. కనుక నీవైనా నేనైనా దేవుని మాటలు వినకపోతే రాబో దినమందు కరువు దినాల్లో మనం చూడాల్సి వస్తుంది. ఆనాడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు. దేవుడు ఉగ్రత పాత్ర కుమ్మరించడం వల్ల మనం నాశనం చేయబడతాము. ఏమండి, ముఖ్యంగా ఆయన ఒకవేళ మనం మర్చిపోతే ఏమండి మనకి అవకాశం, ఇప్పుడున్న అవకాశం అప్పుడు మనకి దొరకదు. మనం గుండెలు బాదుకున్న రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ దినములు మనకు రాకముందే దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన దినమందు, దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశం అందు, దేవుడిచ్చిన ఈ అనుకూల సమయంలోనే మనం ప్రభు మాటలు విందాము, ప్రభువును వెంబడిద్దాం, ఆ వాక్యాన్ని మన జీవితంలో మనం కూడా నెరవేర్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తా ఉంది ప్రభువా. వాక్యమే మా త్రోవలకు వెలుగు.